ఐక్యత 81 జీవో వెంటనే 81 జీవో వెంటనే 81 జీవో వెంటనే వీఆర్ఏల ఐక్యత వీఆర్ఏల ఐక్యత వీఆర్ఏల ఐక్యత. ఈరోజు రాష్ట్ర జేఏసీ వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడానికి పిలుపు ఇవ్వడం వల్ల నాగర్ కర్నూలు జిల్లా కమిటీ నుండి మేము ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత సంవత్సరాల కొద్దీ తాతలు ముత్తాతలు తరాల నుండి మేము వెట్టి చాకిరితనంగా గ్రామాలలోన వీఆర్ఏగా వ్యవస్థ కొనసాగుతూ ఈ వీఆర్ఏ అంటే ఏంటంటే మస్కూరి సుంకరి కావలి అనే పేర్లతోనే గత నవాబు సర్కారుల నుంచి పనిచేయడం వెట్టి చాకిరిగా పనిచేయడం జరిగింది. రాష్ట్రంలో 20,555 మంది ఈ వెట్టి చాకిరిని చేస్తున్నారని గత రాష్ట్ర ప్రభుత్వం పోయిన సంవత్సరం గత 2023 జూలై 27 తారీఖు నాడు జీవో నెంబర్ 81 మరియు 85ని విడుదల చేయడం జరిగింది. ఆ విడుదల చేసిన క్రమంలో 16,758 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళని సర్దుబాటు చేయడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన 61 సంవత్సరాల పైబడ 3,797 మందికి ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు. ఈ 3,797 కుటుంబాలకు వాళ్ళ యొక్క కుటుంబాలలో గత సంవత్సరము ఆగస్టు నెలలో 2023 ఆగస్టులో అఫిడవిట్లను విద్యా అర్హతలను మొత్తము రాష్ట్ర ప్రభుత్వం ఒక కలెక్టరేట్కు అప్పగించాలని చెప్పేసి ఎంఆర్ఓల ద్వారా పూర్తి స్థాయిలో విద్యా అర్హతలను సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసి రెడీగా పెట్టినప్పటికీ గత ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఈ రోజు వరకు కూడా మాకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వలేదు. ఈ ఉద్యోగ నియామక పత్రాలను ఇవ్వకపోవడమే కాకుండా 81 జీవో నెంబర్ 81ని ఇంప్లిమెంట్ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజా పరిపాలన ప్రభుత్వమే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరి 16,797 మందికి ఇంప్లిమెంట్ చేసి 3,797 కుటుంబాలను మాత్రము ప్రభుత్వాలు మర్చిపోయినాయనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. అంతేకాకుండా ఈ 3,700 కుటుంబాలు అంతా కూడా 61 సంవత్సరాల పైబడ వారసులు. వాళ్ళు 61 సంవత్సరాల పైబడాలంటే అందరికి తెలుసు చేతగాని వాళ్ళు ఆరోగ్యం క్షీణించిన వాళ్ళని. ఈ ఆరోగ్యం క్షీణించడం వల్ల వాళ్ళకి ఆరోగ్యానికి సుమారుగా నెలకు 5,000 6,000 ఖర్చుల నిమిత్తం అవుతున్నాయి. ఇది అంతేకాకుండా వాళ్ళకు ఉద్యోగంలో మేము ఇక్కడ ప్రభుత్వంలో ఎంఆర్ఓ నుంచి ముఖ్యమంత్రి వరకు ఇదే నార్కన్ జిల్లా ముద్దుబిడ్డ అయిన నల్లమల్ల ముద్దుబిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారికి స్వయంగా మేమే నార్కన్ జిల్లా తరఫున 2 సార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చినాం, అధికారులకు ఇచ్చినాం, ప్రజా పరిపాలిస్తున్న ప్రజాప్రతినిధులకు కూడా మేము వినతి పత్రాలు ఇచ్చినాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే సానుకూలంగా ఉంటూ అనుకుంటేనే ఇప్పటికి 16 నెలలు గడిచిపోతున్నది. మీకు ఏమనంటే మీ తల్లిదండ్రులకు జీతాలు వస్తున్నాయని చెప్తుంది ప్రభుత్వం. అయ్యా ప్రభుత్వంలో తెలియని విషయం ఏం లేదు, అధికారులకు అందరికీ తెలుసు. ఒక కావల్కారు కానీ ఒక వీఆర్ఏకి కానీ వచ్చే జీతం ఎంత 10,500 వస్తున్నది. అంటే 61 సంవత్సరాల పైబడ వారసులకు ఉద్యోగాలు అని గత ప్రభుత్వం చెప్పినప్పటికీ మీరిచ్చే 10,000 జీతంలో వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితికే సుమారుగా 5,000 నుంచి 6,000 వరకు వాళ్ళకు ఆరోగ్య హాస్పిటల్కి ఇవ్వడం జరుగుతుంది. మరి గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి చేతనవుతలేదని ఎంఆర్ఓలు వారసులైన మేము మాతోన విధులు నిర్వహించుకుంటున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో చేసిన తప్పిదలాల వల్ల మేము ఆగస్టులో కుటుంబాల అఫిడవిట్ ఇవ్వాలి అంటే కుటుంబంలో ఉన్న 4 వ్యక్తులు ఉన్నప్పుడు ఎవరికో ఒకరే తీసుకోవాలన్నప్పుడు మిగతా 3 అన్నదమ్ములకు సెటిల్మెంట్ రూపంలో ఇచ్చిన సెటిల్మెంట్కు కానీ మేము ఇచ్చిన డబ్బులు కావచ్చు, చాలా మంది భూములు రాసిచ్చుకున్నాం, డబ్బులు చెల్లించుకున్నాం. ఆ డబ్బులకు తీసుకొచ్చిన మిత్తులు కట్టలేక ఇప్పటి వరకు మన జిల్లాలోనే నాగర్ కర్నూలు జిల్లాలోనే 3 ఆత్మహత్యలు వీఆర్ఏ వారసులు చనిపోయినారు. అంతేకాకుండా 13 మంది పెద్ద మనుషులు ఆరోగ్యాలు బాగాలేక మా పిల్లలకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయనే బెంగతోన వాళ్ళు చనిపోవడం జరిగింది. ఒకటే ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము, రాష్ట్రంలో 16,000 మందికి ఏ విధంగా అయితే న్యాయం చేసిందో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మరి 3,797 మంది కూడా తక్షణమే ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలి. లేదు అంటే రేపు జరిగే అసెంబ్లీ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మినిస్టర్లను కానీ ఎమ్మెల్యేలను కానీ రేవంత్ ముఖ్యమంత్రి అయినా సరే అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.
అసెంబ్లీ ముట్టడించడానికి కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకుంటున్నాం. దీనికి చేయకూడదు అంటే తక్షణమే రెవెన్యూ శాఖ మంత్రి కానీ, రెవెన్యూ శాఖకు సంబంధించిన కమిషనర్ కానీ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోన నిర్దిష్టంగా ఇప్పటి వరకు మీకు ఇస్తాము, మీరు ఆగండి అంటే తప్పితేనే మేము ఒక జేఏసీగా ఆగడానికి వీలుంటుంది. లేదంటే ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క వీఆర్ఏ వాళ్ళు ఇక్కడ మీకు కనిపిస్తున్న వీఆర్ఏ వాళ్ళు ఒక్కొక్కరు 100 మంది ఓట్లతోన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకుని ఓట్లు వేయించి ప్రజాపరిపాలన ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం ద్వారా ఈ రోజు ఆత్మహత్యలు చేసుకోవాలనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఏ షరతు లేకుండా 16,797 మందికి ఏ విధంగా అయితే ఆర్డర్ కాపీలు ఇచ్చిందో జీవోలో పొందుపరిచినట్టుగా 3,797 మంది కూడా తక్షణమే ఆర్డర్ కాపీలు ఇవ్వాలని నేను రాష్ట్ర జేఏసీ నాయకులుగా, జిల్లా జేఏసీ ప్రెసిడెంట్గా ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నా. లేదు అంటే అసెంబ్లీ ఏ విధంగా నడుస్తుందో దానికి మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం. వీఆర్ఎల్ ఐక్యత, వీఆర్ఎల్ ఐక్యత, వీఆర్ఎల్ ఐక్యత. 81 జీవో వెంటనే, 81 జీవో వెంటనే, 81 జీవో వెంటనే. మాట్లాడారు.